కాలు సహకరించట్లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు, మనసులో ఏమో బాధ. నమస్తే, నేను మీ లోకేష్ వైకాసి. ఈరోజు మనం మాట్లాడబోయే షార్ట్ ఫిల్మ్ పేరు పేచి, డైరెక్టెడ్ బై అభిలాష్ సెల్వమణి. ఇంకా కథలోకి వెళ్తే 1989లో తమిళనాడులో జరిగిన కథగా ఈ ఫిలిం తీశారు. అప్పట్లో కులం, డబ్బు ఒక మనిషిని ఎలాగైతే తొక్కిందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మారియప్పన్ అనే వ్యక్తి ఒక పోలియో పేషెంట్. వాళ్ళ తల్లి చనిపోయిన విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలిసాక మనిషి అక్కడే కుప్పకూలిపోతాడు. ఎలాగన్నా వాళ్ళ అమ్మ చేసిన అప్పులో కొంచెం డబ్బులు ఇస్తేనే దాన సంస్కారాలు చేస్తారనేసి విషయం తెలుస్తుంది. అప్పుడు అతను వాళ్ళ ఓనర్ని అడుగుతాడు, ఏదైనా డబ్బులు ఉంటే సాయం చేయమని. అప్పుడు అతను తనకి ఇష్టమైన మేక ఉంటుంది పేచి అని, ఆ మేకని ఎత్తుకొని పోయి ఇచ్చేయమంటాడు ప్రస్తుతానికి. ఆ మేకని తన భుజం మీద తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అసలు లాస్ట్ వరకు వాళ్ళు వెళ్ళాడా లేకపోతే మధ్యలోనే అతనికి ఏమైనా అయిందనేదే కథ అంతా. పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఎవరు ఎక్కడ తగ్గలేదు. స్పెషల్ అప్రిషియేషన్ మనం మారియప్పని యాక్ట్ చేసిన మన రాజమూర్తి గారికి, సినిమాటోగ్రాఫర్కి ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ షార్ట్ ఫిల్మ్ అంటే వచ్చి 30 minutes మాత్రమే. విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాను. రేపటి మూవీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ వి సీ యు అగైన్. బై, టాటా, సీ.